జెన్ని గారు మనం చాలా రోజుల తర్వాత కలిసాం. మన అన్నపూర్ణమ్మ గారి ఆ సెలబ్రేషన్ సందర్భంగా మన పాత జ్ఞాపకాలన్నీ నెమ్మరు వేసుకోవాలనిపిస్తుంది. అందుకని మన పాత లొకేషన్స్ ఒక రౌండ్ వేసేస్తే ఎలా ఉంటది? సూపర్ సూపర్ కదా? వెళ్దామా? మీలాంటి వాళ్ళ కోసమే మా శ్రీదేవి డ్రామా కంపెనీ బస్సు ఉందా అండి. మీ ఓల్డ్ మెమరీస్ అని నేను చూపిస్తారండి. మీరు ఓల్డ్ అని తెలుసులేండి నాకు. రండి. రైట్ లెఫ్ట్ ఉందా రైట్ లేదు ఇక్కడ. సరే లెఫ్ట్ వద్దు రైట్ వద్దు స్ట్రైట్ పో. స్టీరింగ్ ఏది? మొబైల్ స్టీరింగ్ అబ్బా. సరే కానీ టికెట్ తీసుకో. నేను డ్రైవర్, నేనే టికెట్ తీసుకుంటా. కండక్టర్ నేనే టికెట్ తీసుకుంటా. డ్రైవర్ తీసుకోవా. అన్నగారు ఏంటి బస్సు మీద కార్ అని రాస్తున్నారు? బస్సు నాకు పడదయ్యా. చిన్న డౌట్ అండి, ఏం చేస్తున్నారా? అది కారు నా సరే కారుతుంది కదా పట్టుతున్నాను. ఈ 2000 తీసుకో, 10 నిమిషాలు మాడుతున్నావు. అన్నగారు మీరు సీనియర్ కదా, చిన్న డౌట్. ఒక బస్సు రాత్రి బయలుదేరి రేపు మార్నింగ్ కల్లా బెంగళూరు వెళ్ళిపోద్దా? వెళ్తుంది. వెళ్దాం. ఎందుకని? అది చెన్నై బస్సు. రెడీ. డ్రైవర్ గారు రోడ్ ఏంటండి అంత సాఫ్ గా ఉంది? నువ్వు చూస్తున్న రోడ్డు కాదయ్యా, నా బట్టతల్ని. జెన్నీ గారు నాకు తెలియక అడుగుతాను, మీరు ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారు కదా, ఎప్పుడు కూడా ఇంకెట్టుకోలేదేటండి? మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాడు, ప్రతి దాంట్లోనూ తలపెట్టద్దురా అని. చిన్నప్పుడు మంచి ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళం. ఎవరితోటైనా మాట్లాడామనుకో తప్పేమని పడిపోయేవాళ్ళు. మరి బ్రష్ చేసుకోవచ్చు కదా. ఈ చీరేంటి ఇన్ని ముడతలుగా ఉన్నాయి? ఒరే సన్నీట్రా, వీడి మొహం కన్నానా? ఆడు తెలియదు పంచ్ అడిగి. అరే ఈ దండ చాలా బాగుంది. గోల్డా? కాదు, రోల్డ్ గోల్డ్. ఎంత? 2 లక్షలు. 10,000 పెడితే వస్తుందిగా. 10,000 రోల్డ్ గోల్డ్ కాదని చెప్పమని షాపు వాడికి 2 లక్షలు ఇచ్చా. అంత డబ్బులు ఇస్తే రియల్ గోల్డే వస్తుందిగా. నువ్వు సిరి గురించి పాజ్ లో పెట్టాలి. అమ్మా ఏంటి వాచ్ టాబ్లెట్ పెడుతున్నావు? మా డాక్టర్ టైం కు టాబ్లెట్ వేయమన్నాడు. ఇలాంటి పంచులు వేస్తే యాక్సిడెంట్ అవుద్దమ్మా. శుభవాని ఊరికి బయలుదేరుతుంటే యాక్సిడెంట్ అంటాడు ఏంటండి? ఈడెవడండి బాబో? అవునమ్మా, మొన్న ఏదో విన్నాను మీరు ఏదో బొట్లు కొన్నారట. అవును. మరి పెట్టుకోలేదు? ఇంట్లో కోడి పెట్టలు గొడవ చేస్తుంటే కప్పి పెట్టొచ్చా. ఓ అంత పెద్ద బొట్లు కొన్నారా? అవును మేడం, అంటే మీ మధ్య ఏదో షూటింగ్ లో డైరెక్టర్ గారికి మీకు గొడవ అయిందట. లొకేషన్ కి వెళ్ళగానే డైరెక్టర్ వచ్చి అమ్మా మీ క్యారెక్టర్ ఇది అన్నారు. ఆయన ఎవడండి నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి? అందుకే వచ్చేసాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? పల్లె బడాని. బాబు ఎవరయ్యా నువ్వు? నేను కండక్టర్ అమ్మా. మరి పల్లి బఠానీ ఏంటి? ఇది పార్ట్ టైం జాబ్ అమ్మా. అదేంటే పోయిన పార్ట్స్ రికవర్ చేసుకోవడం కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. మీకు వచ్చిన తెలుసమ్మా, చెప్పయ్యా. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ శోభన గదిలోకి వస్తుంది. మా ఆవిడతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కండక్టర్ కదా, అలవాట్లో పొరపట్ల అందరు లోపలండి అన్నాను. అందరు లోపలికి వచ్చారు, నన్ను బయటకు పెట్టేశారు. ఇంకంతకంటే ఏం చేస్తారులే మరి. పంచు కూడా చచ్చిపోయింది. బాబు బాను, ఇవన్నీ చూస్తుంటే మనకి ఇదివరకు షూటింగ్ జరిగిన ప్రదేశాలన్నీ కనపడుతున్నాయి కదా, చాలా ఆనందంగా ఉందయ్యా. అదిగో ఏవిఎం స్టూడియో. అదిగో వాహిని స్టూడియో. ఇక్కడే నేను బాబు చిట్టి అని చేశారు. ఇక్కడే షూటింగ్. అబ్బా ఏ అన్నగారు, మీరంతా నిజంగా పెద్ద ఆర్టిస్టులు అండి. అసలు బస్సు ఎక్కడ వెళ్ళకుండా అన్ని భలే కనిపిస్తున్నాయి మీకు. మళ్ళీ మర్చిపోలేవండి బాబు చిట్టి. అమ్మా అసలు మీ దగ్గర చిట్టి లేదు, డబ్బులు ఎందుకు ఇస్తాను నేను? అది షూటింగ్ మాకు అక్కడ వాయిని స్టూడియో. మన పని చచ్చిపోయింది. ఏంటి పొగ నల్లగా వస్తుంది? ఇంకా మేకప్ వేయలేదండి దానికి. సార్ లిఫ్ట్ ప్లీజ్. దాదా నీ సెన్స్ ఉందా? లిఫ్ట్ ఎక్కడ ఎందుకుంటదయ్యా? ఏమయ్యా సార్ వెళ్ళరా, కొంచెం బస్సు స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం చూస్తాడు. అయ్యి బాబోయ్ బస్సు తోడు ఎన్ని తోసేవాలంటదా? ఆల్రెడీ
సార్ చాలా లోపలికి వచ్చి ఏ సార్ ఏమైంది? డౌన్ వచ్చింది కదా డౌన్ వచ్చింది కదా. ఎవడే ధర్నా చేస్తుంది డౌన్ డౌన్ వచ్చే ముందుకు వచ్చేసి. సార్ చెప్పండి సార్. మళ్ళీ అప్పు వచ్చింది. ఇప్పుడే కదా సార్ డౌన్ వచ్చింది అన్నారు. అయ్యా కొంచెంసేపు అప్పు వచ్చింది కదా తీసుకో. మీకు ఆ పని చేద్దాం కదండి, నేను నవ్వాలి మరి. అప్పు వచ్చిందా కదా వచ్చి అప్పు ఇచ్చాడు మాట. ఏమయ్యా బస్ ఏంటో సైడ్ కొంగిపోతుంది? రాత్రి పుష్ప సినిమా వేసాం బస్సులో, అప్పటి నుంచి వెళ్తుంది. నువ్వేం టెన్షన్ పడుకో, పుష్ప రిలీజ్ అవుతుంది కదా అప్పుడు అటువైపు వెళ్తుంది. పుష్ప 2 వస్తుందట, అప్పుడు అటుపక్కకి వెళ్తుందట. సార్ గురుగారు, హుసేన్ సాగర్ లో బుద్ధుడి దగ్గర ఏంటో చెయ్యి పైకి వచ్చే కిందకి ఎలా పెట్టాడు? మన ఆర్టిస్టుల పేమెంట్ చిన్న ఆర్టిస్ట్కి 5,000, పెద్ద ఆర్టిస్టులకి 5,000. బాబుమోహన్ గారు మీ ఫీలింగ్ ఏంటి? ఏయ్, ఏంటయ్యా ఏంటి ఆరోగ్యం వల్ల దెబ్బలు అడుగుకుంటున్నావు, సిగ్గులేదు? నేను అడిగేది మీ ఆరోగ్యం గురించి అయ్యా. గురుగారు బండి స్పీడ్ వెళ్తుంది, 100 స్పీడ్ వెళ్తుంది. 100 ఏంటంటే చీప్ గా 2000 స్పీడ్ మీద ఉంది. ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? మేము పదండి పదం. ఏం చేస్తున్నావురా? పల్లీలు పొట్లం ఎంత? పొట్లం 1000 రూపాయలండి. 1000 రూపాయలు పొట్లం అమ్మడం సిగ్గులేదురా నీకు? అమ్మీది మీకోసమేనయ్యా. బాబు ఏంటి ఏం సార్? జరుగుతున్నావు? నాదోటి పోయింది సార్ ఎదుగుతున్నా. నా 2 పోతే ఇప్పుడు దొరకలేదు, నీ 1 పోతే దొరుకుతుందా? That was a super performance. మీతో కలిసి ఈ స్క్రీన్ ని షేర్ చేసుకోవడం మా అందరి అదృష్టం అండి. అంటే సిల్వర్ స్క్రీన్ మీద చేస్తాం, అవకాశం దొరికిద్దో లేదు తెలియదు, బట్ అట్లీస్ట్ మాకు ఈ స్మాల్ స్క్రీన్ లో ఈ అవకాశం దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఇంతమంది సీనియర్స్ ఒకే చోట కలిసి ఉండి వాళ్ళందరి పర్ఫార్మెన్స్ ఒకే స్టేజ్ మీద ఒకే స్కిట్ లో చూడడం అన్నది నిజంగా చాలా అద్భుతంగా ఉండింది. అండ్ ఒక్కరికొకరు ఎవ్వరు కూడా ఆ పంచెస్ కానివ్వండి, టైమింగ్, వాళ్ళకి ఇచ్చినటువంటి డైలాగ్ డెలివరీ మామూలుగా కాదు. బాబు అనేది ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అద్దర కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరూ పర్ఫార్మ్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు బాగా థ్యాంక్స్ చెప్తారు, మేము చెప్పాలి కదా మీకు థ్యాంక్స్. నువ్వు కూడా పర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా. నాకు అర్థమైందిలే, సారీ.